ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి 7 జన్మల శత్రువు అనేది దొరికారు. ఎవరో తెలిస్తే మతిపోతుంది. ఈ 2025లో మీకు జరిగేదేంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు ఆ శత్రువు? ఎవరు మూలాన మీకు ఇవన్నీ? ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి? అన్నీ ఎలా చెడిపోయాయో? మీకు ఇంత నష్టం ఎందుకు? ఇలా ప్రతీదీ చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి భయపడేవారు అస్సలు కాదు. వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్‌తో పాటు వాళ్ళ పనులు అనేవి చేస్తూ ఉంటారు. అయినా కూడా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులనేవి రావు. దీనికి కారణం కూడా ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళు తత్వం. ఎందుకు అంటే వీళ్ళు చాలా తొందరగా అందరిని నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు చేసిన సహాయం వల్లనే ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే ఏంటి? ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి? ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు? మిత్రులు ఎవరున్నారు? ఏ అక్షరం కలిగిన వాళ్ళు? ఏ శత్రువు అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. చివర్లో మీకు దీనికి పరిహారం కూడా తెలియజేస్తారు. సో, మీరు నమ్మకంగా వీడియోని చూస్తూ మీకు కావాల్సిన పూర్తి అవగాహన తెలుసుకొని పనులు మంచిగా చక్కదిద్దుకోండి. తులారాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి, పక్కనోడు బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉండి వీళ్ళు ఎప్పుడూ కూడా మంచిగా పని అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చెయ్యరు. వీరు చేసే పనుల్లో కూడా వీళ్ళది పై చెయ్యి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు. ఎందుకు అంటారా? ఎందుకంటే వీరికున్న అతి మంచితనమే వీరిని అందరూ వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ముందే అర్థమైపోతుంది. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మన గురించి మనకి ఎవరు చెప్తున్నట్లుగా ఉంటుంది కదా! అలాగే తులారాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు. దేవుణ్ణి బాగా నమ్ముతుంటారు. తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక రకంగా చెప్పాలంటే సీదాసాదాగా వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ మంచితనం మూలన చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గరకొచ్చి కాస్త బాధతో కాస్త దీనంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు. ఎక్కువగా వేరే వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. దీనితో అవతలి వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఎక్కువ శాతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా తులారాశి వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారు లాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను, నెక్స్ట్ నా ఆలోచన ఇది, ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చాలా క్లియర్‌గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. మీరు చాలా మంచిగా ఉంటారు. అందరితో కాకుండా యూనిక్‌గా ఆలోచిస్తూనే మీ ఆలోచనను ముందే వారితో షేర్ చేసుకోవడం మూలాన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే! దీంట్లో ఏముండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక మీరు వాళ్ళ మాటలు నమ్మేస్తారు. ఎందుకంటే మీరెప్పుడూ కూడా అవతలి వాళ్ళతో అలా ఉండరు కదా! జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు. సో, వాళ్ళు కూడా మీకు అలాగే ఉన్నారు అని అనుకుంటారు. బట్ మీ ఐడియాస్‌తో అవతలి వాళ్ళు బతికేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఇంట్లో, మీ మనసులో, మీ మైండ్‌లో జరిగే పనులన్నీ ఆచరించండి. ఒక అడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కస్ చేయకుండా చేయండి. దానితో మీ సక్సెస్ అంతా ఇంతా కాదు. మరింతగా పెరిగిపోతుంది. మీరు కాబట్టి ఎప్పుడూ కూడా
మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కస్ చేయండి. లేదా మీకు పెళ్ళి అయ్యి ఉంటే మీ భార్యతో చెయ్యండి. మీ భార్య అనేది మీ జీవితంలో సగం కాబట్టి తను ఎప్పుడూ కూడా మీ చెడు అనేది కోరుకోదు. మీ మంచే కోరుకుంటుంది కాబట్టి తను ఇచ్చే సలహా అనేది మీకు మంచిగానే ఉంటుంది. తర్వాత ఆ పనిని ఆచరించండి. ఇక ఎవరు మీ శత్రువు, ఏ పేరు కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం. సో ఎంతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి. ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా దగ్గరైపోయారో, మీరు వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చెప్పబోయేది చెయ్యబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళతో ఏదీ కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేము. వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందు వాళ్ళతోనే మనకి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. మన మనసు మైండ్ కూడా అట్లాగే లాగేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎం అక్షరం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో గమనించండి. ఎం అనే అక్షరమనే కాదండి, కొంతమందికి కొన్ని అక్షరాలు కలిసి వస్తాయి కాబట్టి ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్కరుగా పరిచయం అవుతూ ఉంటారు. సో అలా చూసుకోకుండా ఎమ్ము మనకు లేదు కదా మన వాళ్ళు కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మంది చెందుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్ ఉంటూ ఉంటారు కాబట్టి గమనించుకోండి. మీలో మీరు మీ కొత్త ఫ్రెండ్స్ ఎవరు పరిచయం అయ్యారు, వాళ్ళు వచ్చినాక మన జీవితం ఎలాగుంది అనేది మీరే గమనించుకోండి. ఇక వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉందో అన్నిటికీ కూడా మీరు తేడా చూసుకోవాలి. వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతూ అయిపోయిందా లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయా అంటే దానికి కారణం అదే. సో ఆ మనిషిని నమ్మడం మానేసి తనకు అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి. వాళ్ళని అవాయిడ్ చేయండి. అక్కడితోనే సగం ప్రాబ్లం సొల్యూషన్ అనేది అయిపోతుంది. ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే 15 లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి. మీకు ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి. మీరు చేస్తారు. మీకు ఇప్పుడు దాకా ఆటంకాలు ఉన్నవి, మీకు జరగనివి పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి. మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ జీవితంలోని ఇటువంటి వారిని ఏరి పక్కన పడేయండి. అలాగే తులారాశి వారు మీ సొంతంటి కళ తొందరగా నిజం కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో సొంతిల్లు అనేది ఒక కళ లాంటిది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. సొంతింటి కళ నిజం కావాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి. అప్పుడు తొందరగా సొంతింటి కళ అనేది నిజమవుతుంది. అయితే అసలు మనకి సొంతింటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి 4వ ఇంటిని ఇంటి స్థలం అంటారు. అక్కడ పాపగ్రహాలన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది. ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది. లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే స్థలాన్ని ఇంటి స్థలం అంటారు. ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంతింటి కళ ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుణ్ణి వీలైనప్పుడల్లా జాజి పూలతో పూజిస్తూ ఉండాలి. దేవుణ్ణి జాజి పూలతో పూజిస్తుంటే సొంతింటి కళ తొందరగా నిజమవుతుంది. అలాగే సొంతింటి కళ నిజం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షిణి దీపం. యక్షిణి దీపం చాలా శక్తివంతమైనది. ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తూ ఉన్నారనుకోండి, తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు.
లేకపోతే కొనుక్కుంటారు. ఈ దీపం ఎలా పట్టాలంటే ప్రతి మంగళవారం కూడా మీ గృహాల్లో దక్షిణ దిక్కు ఎక్కడ ఉందో చూసుకోండి. సౌత్ దక్షిణ దిక్కు, ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి. పీటకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి, త్రిభుజం ముగ్గు వేయండి. ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వుతో కలిపి ఆ కుంకుమతో ఈ ట్రయాంగిల్ మధ్యలో ఓం అనే అక్షరం రాయండి. శక్తివంతమైన అక్షరం. ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నూనె పోసి 9 ఒత్తులతో దీపం పెట్టాలి. 9 ఒత్తులు కలిపి అయినా పెట్టచ్చు, 9 విడివిడిగా పెట్టచ్చు. ఆ దీపం గంట సేపు వెలగాలి. మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి. దీనినే అక్షిణీ దీపం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన దీపం ఇది. 9 మంగళవారాలు యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే 9 మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు. లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటారు, అపార్ట్మెంట్లో కొనుక్కుంటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే 9 మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన విధానం పాటించాలి. అలాగే సొంత ఇంటిని అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. మనకి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు తొందరలోనే మీ సొంతింటి కల నిజమవుతుంది. ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలు, ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది అనుకోండి. ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి. దానివల్ల మీకున్న దోషాలు పోతాయి. తొందరలోనే సొంతింటి కల నిజమవుతుంది. ఇలా పరిహారాలు పాటించండి. శక్తివంతమైన యక్షిణీ దీపం పెట్టండి. మీరు అనుకున్న ఇల్లు నెరవేరుతుంది. మీ సొంతింటి కల అనేది నెరవేరుతుంది. తెలుసుకున్నారు కదండి తులారాశి వారికి 7 జన్మల శత్రువు ఎవరో, తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏమి చెయ్యాలో ప్రతిదీ కూడా మీకు వివరంగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.